ఉపాధ్యక్షులు పెద్దలు నాగమోహన్ రావు గారు, మిత్రుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు కొమ్మల ప్రసాద్ గారు, సోదరుడు కాసాగి సుధాకర్ గారు, రాజేశ్వర జనసేన నాయకులు సర్వ రిషికుమార్ గారు, నరేందర్ గారు, భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు పెద్దలు నందారెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరి గోదావరి అంజిరెడ్డి గారు, వేదిక ముందున్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు తందెల ఆంజనేయ గారు, సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ, వేదిక ముందున్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, సమావేశంలో ఆసీనులైనటువంటి మాతృమూర్తులు, అక్కాజీలను, కాలనీ పెద్దలందరికీ మీరు చూపిస్తున్న ఈ అభిమానం, ఆత్మీయతకి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ 2024 మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ పంపాలని నేను అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద నేను గర్వంగా చెప్పగలుగుతాను. 2001 నుంచి ఇంచు సర్వే నెంబర్తో సహా ఎంఐజీ, ఎల్ఐజీ, తెల్లాపూర్లతో మొదలుకుంటే కొల్లూరు 2 BHK ఇలా ప్రతి సమస్యని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో మీరందరూ ఆశీర్వదించి పంపిస్తే, నేను లాస్ట్ టైం ఎంఐజీకి ఒక 10 రోజుల క్రితం ప్రచారానికి వచ్చినప్పుడు ఎంఐజీ కాలనీ పెద్దలందరూ నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం, ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంటుంది, ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, తెల్లాపూర్ వచ్చేటువంటి MMTS రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ 2 సమస్యలే నా దృష్టికి తీసుకొచ్చినారు. సాయిబాబు గుడి, తెల్లాపూర్ సాయిబాబు గుడి పక్క నుంచి ఎంఐజీకి వచ్చేటువంటి రోడ్డుకు ఉన్నటువంటి అండర్ పాస్ మధ్య విస్తరించాలి. అది చాలా చిన్నగా ఉంది, అనేక ప్రమాదాలు వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ కి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అది ఎప్పుడో జరగాల్సింది, ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది చాలా కాలం అయింది. కనెక్టివిటీ ఉన్న ఒకే ఒక రోడ్ అది. ఎంఐజీ రేడియో రోడ్ నెంబర్ 7 కి ఈజీగా కనెక్ట్ అవుతే రింగ్ రోడ్ కానీ సుదూర ప్రాంతాలు కానీ విజయవాడ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ ఎటు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ కనెక్టివిటీని కలుపుకోవడానికి అండర్ పాస్ అనేది అర్జెంట్ గా డెవలప్ చేయడంతో పాటు పెరుగుతున్న భాగ్యనగర్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పేరుకి తెల్లాపూర్ పేరు మీద రైల్వే స్టేషన్ కట్టిండ్రు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ట్రైన్ వస్తూ ఉంది. బట్ ఫ్రీక్వెంట్ గా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచి అటువైపు RR7 కి కనెక్టివిటీ ఇస్తే, రేడియల్ రోడ్ నెంబర్ 7 కి కనెక్టివిటీ ఇస్తే ఈ ప్రాంతం రేడియల్ రోడ్ తోటి రింగ్ రోడ్ తోటి కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రధానమైనటువంటి సమస్యలు నేను మధ్యలో కొంతమంది DHL లో పనిచేస్తున్నటువంటి కార్మిక సందర్భంలో కలిసినప్పుడు వాళ్ళకి మాట చెప్పినారు, మ్యాక్స్ సొసైటీ 1 లేదా BHL MIG 1 MIG phase 2 ఎట్లయితే ఇచ్చినారు అట్లే BHL దగ్గర సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ఇంకా కొత్తగా వచ్చినటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కి దాని లోపల మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇంకో కాలనీకి అవకాశం ఇస్తే phase 3 లాగా బాగుంటుందని BHL కార్మిక సోదరుల దృష్టికి తీసుకొచ్చినారు. డెఫినెట్ గా మీ అందరి ఆశీస్సులతో నాకు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ టీవీ తీసుకున్నా, మన దేశంలో ఉన్న టీవీలే కాదు ప్రపంచంలో ఉన్న ఏ టీవీ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతారనేటువంటి ఒకే ఒక మాట చాలా కొంతమంది మమ్మల్ని విమర్శించడం, ఎందుకు రామ మందిరం కట్టి ఓటేయాలని అడుగుతారు. I have 100 reasons why I should vote for Modi again, but now I have only a few minutes of time. This is the election code is going on. I have to conclude 5 minutes before the time. That is one aspect. So ఇంకొకసారి తప్పకుండా మేము అందరం కలిసినప్పుడు ఎందుకు మోడీ గారికి ఓటేయాలని ఎలక్షన్లో నాకంటే ఎక్కువ మీకే అవగాహన ఉంటుంది. చేతిలో మొబైల్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, మంచి అయితే చెడైంది బాగా విశ్లేషించగలుగుతారు. మైక్ ఇస్తే వేదిక ముందు మీరు నాకంటే బాగా మాట్లాడగలుగుతారని సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నాను. మీరేదో తెలియని అమాయకులు కాదు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలన 2004 నుంచి 2014 దాకా UPA 1 UPA 2 మన్మోహన్ సింగ్ గారి పాలన ఎట్లుండే, తర్వాత 2014 నుంచి 2024 దాకా నరేంద్ర మోడీ గారి పాలన ఎట్లుంది అనేది మీరంతా కళ్ళ నిండా చూస్తున్నటువంటి అంశం. బట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ 1 sentence ఫర్ యువర్ నోటీస్. అన్నం ఉడికిందా లేదా అంటే అమ్మ 2 మెతుకులు చూసి చెప్పేస్తే అన్నం ఉడికిందా లేదా. సరే ఇప్పుడంటే కరెంటు కుక్కర్లు రకరకాలు వచ్చినాయి, అమ్మ అన్నం ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనుకోండి. బట్ ట్రెడిషనల్ గా మేము చెప్పుకునేది, ఊర్లలో చెప్పుకునే మాట ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని బాగుందా లేదా అని విశ్లేషించాలంటే
అన్నం ఉడికిందా లేదా 2 మెతుకులు చూసి చెప్తాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు కాంగ్రెస్ యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మీకు గుర్తుంటాయి. ఎప్పుడన్నా సాయిబాబు గురుకోదామని దిల్సుఖ్ నగర్ పోతే బాంబ్ బ్లాస్ట్ అయిందని పేపర్లో వార్తలు చూస్తాం. లుంబిని పార్క్ లో సాయంత్రం పూట భార్య పిల్లలతో పోయి సండే సెలవు వచ్చిందని పోతే లుంబిని పార్క్ లో కూడా బ్లాస్టింగ్స్ అవుతాయి. సాయంత్రం పూట పిల్లలు అడిగారు లేదా 4 గంటలకు వినపతి అవుతుందని గోకుల్ చౌక్ పోతే గోకుల్ చౌక్ కూడా బాంబులు బ్లాస్ట్ అవుతాయి. అంతేకాదు విదేశాలకి వచ్చి ముంబై సముద్ర తీరంలో ఉండి తాజ్ లాంటి హోటల్ నుండి ఈ దేశ అందాలని తనివి తీరజిద్దామని వస్తే తాజ్లో కూడా తుపాకులు చెప్పలేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్ లో రోజు రాళ్లు వేయడం, స్టోన్ పెయింటింగ్, అది కాకపోతే ఎక్కడికక్కడ బాంబులు వెళ్ళడం, ఎన్కౌంటర్లు తప్ప ఇంకొకటి కనబడలేదు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో 0 అయిందని నేను చెప్పలేను. బట్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు సంఖ్య 195% తగ్గిపోయిందని చెప్పలేదు. సో ఇక్కడ అక్కడ అప్పుడప్పుడు దుర్మార్గులు దొంగ చంపి దెబ్బ కొట్టాలని చూస్తూ అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సిలుపు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన సమాధానం ఇచ్చినారు. మీకు అందరూ గుర్తుండే ఉంటాయి, సర్జికల్ స్ట్రైక్ పేరు మీద. అదే సినిమాలు బాలకృష్ణ చెప్తారు, మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ అంతు తెలుస్తా అన్నట్టు చూసి మౌనంగా చూసి అందరు ఎగతాలు చేస్తే ఎక్కడో నేను 56 ఇంచుల ఛాతీ అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఉదయం 3:30కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తే 5 గంటల వరకు ఎంతమంది తెచ్చారు, ఎన్ని పోయినాయి శవాలన్నిటి కూడా లెక్కలేనంత గొప్పగా వాళ్ళ దేశంలో సర్జికల్ స్ట్రైక్ చేశారు. అంతేకాదు మన ఈ మధ్యలో అబుదాబి అంటారు, అబుదాబి లాంటి ప్లేస్ లో కూడా ఒక 5 ఇండియన్ ఆఫీసర్స్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గురికి దగ్గరలో ఉన్నారని చెప్పుకుంటున్నారు 80 మంది ఆఫీసర్స్. అట్లాంటి ఆఫీసర్స్ ని ఉరి శిక్ష పడి జైల్లో మగ్గుతున్నటువంటి అధికారులు కూడా నరేంద్ర మోడీ గారు ఇటీవల అబుదాబి పోయి ఇక్కడ హిందూ దేవాలయాన్ని ప్రారంభించి వచ్చిన తర్వాత ఖతార్ పోయి అబుదాబి పోయి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి రిటర్న్ వస్తున్న 1-2 రోజుల ముందే ఖతార్ లోంచి కూడా ఉరి శిక్ష పడినటువంటి అధికారులను కూడా తీసుకురావడం. చివరిగా పాకిస్తాన్ కి భారత సైనికులు ఎవరైనా దొరికితే ఎలాంటి చిత్రహింసలు పెడతారు, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతుంటారో మనందరికీ తెలుసు. కానీ అనుకోని పరిస్థితులలో పాకిస్తాన్ బార్డర్ ఏరియాలోకి పోయి పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధ విమానం దొరికితే పాకిస్తాన్ సైన్యానికి దొరికిన ఒక యువ పైలట్ పేరు అభినందన్. మీకు అందరికీ తెలుసు, యుద్ధం చేయలే, సైన్యం కావాలని చేయాలి, బాగుండాలి, నా ప్రజలందరూ బాగుండాలని చెప్పినటువంటి ఆయన ఆపేక్షకి అభినందన్ అనే సైనికుడు 24 గంటల్లో తిరిగి ఇండియాకు రావడమే గొప్ప ఒక ఫలితాన్ని ఇస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వడంలో మన సైనికులు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఫారిన్ కంట్రీస్ లో ఉన్న మన ఇండియన్స్, మన పిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే బిక్కు అనుకుంటా నేను ఇండియన్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక అది అబుదాబియా, అది అడిలైడా, ఆస్ట్రేలియానా, అమెరికానా, సింగపూరా, మలేషియానా, ఖతారా పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే మన దేశం చాలా మంది మాట్లాడతారు, ఏం చేస్తారు అర్థమే నడిచినప్పుడు నేనేం చెప్పలేదు. ఇండియన్ ఎకానమీ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. కరోనా వచ్చింది, చైనాలో రోడ్ల మీద కుప్పలు తెల్ల సంచులను చూసి శివాన్ని పడేసినట్టు భారతదేశంలో కూలిపోవాలని, భారతదేశంలో సబ్బులు వాడదని, శానిటైజర్లు తెలివని, మాస్కులు లేవని, వీళ్ళకి సిలిండర్లు లేవని, భారతదేశం ఎట్లా బతుకుతుందని భయపడితే భారతదేశం బతకడం కాదు, మన దేశంలో ఉన్న అందరికీ టీకాలు ఇవ్వడంతో పాటు ప్రపంచంలో ఉన్న 100 దేశాలకి నాయకుడు ఎట్లున్నారో, ఎక్కడ నడవాలి, 100 దేశాలకి టీకాలు కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని నాయకుడు కరెక్ట్ ఉంటే సమాజం కరెక్ట్. నాయకుడిని ఎవరిని చెప్తారంటే నా దృష్టిలో అయితే లీడర్ ఇస్ ఎ పర్సన్ హూ లీడ్స్ ఎవ్రీథింగ్. సంక్షోభ సమయంలో కానీ సంక్లిష్ట పరిస్థితులలో కానీ నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి నడిపించేటువంటి నాయకుడు. దాన్ని కూడా కరోనా కూడా విమర్శించి ఇంటి ముందర ఎన్ని పల్లెలు కొడితే కరోనా పోతుందని ఎగతాళి చేసినటువంటి మేధావులు పుట్టిన గడ్డ మీద మనం పల్లెలు కొట్టలేదు. పల్లెలు కొట్టిన ఎందుకు సంఘటితంగా వీస్తారని ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఈ దేశమంతా నడుస్తుంది అని చెప్పడానికి సంఘీభావం ఉంటామని చెప్పి
కూడా విమర్శించేటువంటి అనేక మంది ఉచిత మేధావులు ఉన్నటువంటి గడ్డ మీద మొక్కవోని దీక్షతో 24/7 365 days ఈ దేశం తప్ప వేరే ఆలోచన లేకుండా పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ 500 సంవత్సరాలుగా ప్రపంచమంతా రాముడు నడయాడిన ఈ నేల మీద రాముడికి గుడి కట్టాలంటే 500 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. మీ కాలంలో ఎంఐజీలో కూడా గుడి కట్టాలంటే మనలు 3-4 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నట్టున్నారు. చివరి నేనే వచ్చి మధ్యలో ఏదో స్లాబ్ వేసినందుకు ఒకే ఫెసిలిటీ చేసిపోయినట్టున్నారు హనుమంతుడు. సో రాముడి గుడిని కట్టాలంటే ఈ దేశానికి 500 పట్టింది. ఎంఐజీ కాలంలో హనుమంతుడి గుడి కట్టాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు మీకే తెలుసు. జూన్ 4వ తారీఖున రామకృష్ణ గారు చెప్పిన మొదలు కట్టుకుని చెప్తా ఉన్నాను. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ప్రజలు పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తే మీరు అడిగి కూడా అందుకే అండర్ పాస్ విస్తరించబడుతుంది. అండర్ పాస్ లో మీ ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా మీరు ఆరాం చేరుకోవడానికి అండర్ పాస్ విస్తరించబడుతుంది. తెల్లాపూర్ MMBS ఎక్స్టెన్షన్ కొనసాగుతుంది. ఇక్కడ ఉండేటువంటి నాగులపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. చర్లపల్లి నాగులపల్లి 2 రైల్వే స్టేషన్ ని భారత ప్రభుత్వం డెవలప్ చేయాలనుకుని ఈస్ట్ సైడ్ ఆ చివరి హైదరాబాద్ కి చర్లపల్లిని, ఈ చివరి నాగులపల్లిని డెవలప్ చేయాలి. భవిష్యత్తు హైదరాబాద్ అంతా బాగా పెరుగుతా ఉంది. నాగులపల్లిని హైదరాబాద్ లో నాగపల్లికి సికింద్రాబాద్ పోయి రైలు ఎక్కాలంటే కష్టమవుతుంది. కాబట్టి కనెక్టివిటీ పెంచడానికి నాగులపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేద్దామని చెప్పి చర్లపల్లితో పాటు భారత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దురదృష్టం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం సరిగ్గా సహకరించక భూసేకరణ ప్రాపర్టీ జరగకపోవడం వల్ల ఆ రైల్వే స్టేషన్ ఆగిపోయింది. ఒకవేళ నిజంగా నాగులపల్లి కూడా చర్లపల్లితో పోటీ పడే రీతిలో ఈ మధ్యలో చర్లపల్లి చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా అభివృద్ధి అంటే నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. రింగ్ రోడ్ పక్కన త్వరలో రాబోతున్నటువంటి ఇంకో ట్రిపుల్ కనెక్టివిటీ గురించి ఇట్లా అసలు కనెక్టివిటీ అంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన కంటే ముందు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరిగిన తేడా మీరు గమనించింది. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. చివరిగా మాత్రం జనవరి 22 ప్రపంచంలో అందరూ హిందూ ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా గర్వించదగ్గ రోజు జనవరి 22, 2024 ఎందుకు గర్వించాలి మనందరం అంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని పూర్తి చేస్తుంది. రామగారి దాన్ని కూడా ఎడకారం చేస్తుంది. అక్కడ సీనియర్ లోకాలు బాలరాముడు ఎందుకు ప్రతిష్ఠించిన అంటారు. వాళ్ళకి చేయడం కాదు, చేసినట్టు ఒక్క పెట్టడానికి మాత్రం చాలా మంది తయారు చేస్తారు. బట్ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి ఆకాంక్ష రాముగారికి అయోధ్యలో గుడి కావాలి. అన్ని ఆటంకాలను అధిగమించి నరేంద్రుడు మాత్రమే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగింది. ఈ మాట సాక్షాత్తు రాముడి కోసం రథయాత్ర చేసి బాబరీ మసీద్ ని ధ్వంసం చేయడంలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అయిన గౌరవనీయులు ఎల్కే అద్వానీ గారు చెప్తున్నారు. ఆ రాముగారి మందిరాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీద పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి ఆ కార్యక్రమం అందుకని ఇండియాలో రామ మందిరం కంటే మేము గొప్ప చేసినామని చెప్పుకోలేదు. ఇస్లామిక్ కంట్రీ అబుదాబిలో నేను గుడి కట్టాలనుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు చెప్తే అక్కడ ఉన్న రాజు లేచి 1 నిమిషంలో నేను 27 ఎకరాల భూమిని ఇస్తానని ఇస్తే భారతదేశంలో కట్టినటువంటి గుడులతో కాంపిటేటివ్ గా అబుదాబిలో కూడా ఒక గుడిని కట్టామంటే దట్ ఈస్ అందుకని ఆయన గురించి చెప్పంటే నేను తెల్లాగా అధికంగా చెప్పగలుగుతాను. బట్ ఎన్నికల కూడా నిబంధనలు రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది ఒకటే ఒక అంత గొప్ప నాయకుని నాయకత్వంలో వారితో పాటు కొత్తగా పెట్టినటువంటి పార్లమెంట్ లో అడిగడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం నాకు ఒక అవకాశం వచ్చింది. మిత్రుడు రామకృష్ణ గారు కాపు సంఘం పెద్దలు ఆలస్యమైన 7:30 మీటింగ్ అనే విషయాన్ని నేను అక్కడ వేరే పబ్లిక్ మీటింగ్ లో మర్చిపోయినట్టు స్పందించాలి. ఆలస్యంగా వచ్చినందుకు స్పందించాలి. అయినా ఇంత ఓపికగా నన్ను ఆశీర్వదించడానికి కాపు సంఘ ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంతసేపు ముఖ్యంగా మా మాతృమూర్తులు మహిళా సోదరులు ఇంతసేపు ఇక్కడ ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి వెంటనే నాకు గెలుపు ఆ రాముగారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులతో ఎంఐజీ హనుమంతుడి గుడి కూడా నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక పైన బిడ్డలకి వేదిక ముందున్నటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి చేసి నమస్కారాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అధ్యక్షులు పెద్దలు నాగమోహన్ రావు గారు, మిత్రుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు సమగ్ర ప్రసాద్ గారు, సోదరుడు కాసాగి సుధాకర్ గారు, రాజేష్ గారు, జనసేన నాయకులు సర్వరి శివకుమార్ గారు, నరేందర్ గారు, భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు పెద్దలు నందారెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి గోదావరి అంజిరెడ్డి గారు, వేదిక ముందున్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు సందెల ఆంజనేయ గారు, సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ, వేదిక ముందున్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, సమావేశంలో ఆసీనులైనటువంటి మాతృమూర్తులు, అక్క జిల్లాలు, కార్మిక ప్రజలందరికీ మీరు చూపిస్తున్న ఈ అభిమానం, ఆత్మీయతకి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ 2024 మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ పంపాలని నేను అందరినీ సవినయంగా వేడుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద నేను గర్వంగా చెప్పగలుగుతాను. 2001 నుంచి ఇంచుమించు సర్వే నెంబర్తో సహా ఎంఐజీ, ఎల్ఐజీ, తెల్లాపూర్లతో మొదలుకుంటే కొల్లూరు, 2BHK ప్రతి సమస్యని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో మీరందరూ ఆశీర్వదించి పంపిస్తే లాస్ట్ టైం ఎంఐజీకి ఒక 10 రోజుల క్రితం ప్రచారానికి వచ్చినప్పుడు ఎంఐజీ కాలనీ పెద్దలందరూ నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం, ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంటుంది, ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, తెల్లాపూర్ వచ్చేటువంటి MMTS రైల్వే స్టేషన్. ఈ రెండు సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చినారు. సాయిబాబు గుడి, తెల్లాపూర్ సాయిబాబు గుడి పక్క నుంచి ఎంఐజీకి వచ్చేటువంటి రోడ్డుకు ఉన్నటువంటి అండర్ పాస్ కొద్దిగా విస్తరించాలి. అది చాలా చిన్నగా ఉంది, అనేక ప్రమాదాలు వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్కి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అది ఎప్పుడో జరగాల్సింది, ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది చాలా కాలమైంది. కనెక్టివిటీ ఉన్న ఒకే ఒక రోడ్ అది. ఎంఐజీ రేడియో రోడ్ నెంబర్ 7కి ఈజీగా కనెక్ట్ అవుతే రింగ్ రోడ్డు కానీ సుదూర ప్రాంతాలు కానీ విజయవాడ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ ఎటు వెళ్ళాలన్నా రింగ్ రోడ్డు కనెక్టివిటీని కలుపుకోవడానికి అండర్ పాస్ అనేది అర్జెంట్గా డెవలప్ చేయడంతో పాటు పెరుగుతున్న భాగ్యనగర ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం. పేరుకి తెల్లాపూర్ మీద రైల్వే స్టేషన్ కట్టింది, పొద్దున ఒకటి సాయంత్రం ఒక ట్రైన్ వస్తూ ఉంది. బట్ ఫ్రీక్వెంట్ గా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచి అటువైపు R7కి కనెక్టివిటీ ఇస్తే, రేడియో రోడ్ నెంబర్ 7కి కనెక్టివిటీ ఇస్తే ఈ ప్రాంతం రేడియో రోడ్ తోటి రింగ్ రోడ్ తోటి కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు నేను మధ్యలో కొంతమంది BSc-BHL పనిచేస్తున్నటువంటి కార్మిక సందర్భంలో వచ్చినప్పుడు వాళ్ళకి మాట చెప్తున్నారు, మ్యాక్స్ సొసైటీ 1 లేదా BHL MIG 1 MIG phase 2 ఎట్లయితే ఇచ్చినారు అట్లే BHL దగ్గర సుమారు 100 ఎకరాల భూములు ఇంకా కొత్తగా వచ్చినటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కి దాంట్లో మనకి ఇల్లు కట్టుకోవడానికి ఇంకో కాలనీకి అవకాశం ఇస్తే phase 3 లాగా బాగుంటుందని BHL కార్మిక సోదరుల దృష్టికి తీసుకొచ్చినారు. డెఫినెట్ గా మీ అందరి ఆశీస్సులతో నాకు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ టీవీ తీసుకున్నా, మన దేశంలో ఉన్న టీవీ కాదు, ప్రపంచంలో ఉన్న ఏ టీవీ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారనేటువంటి కొంతమంది మమ్మల్ని విమర్శిస్తూ ఎందుకు రామ మందిరం కట్టి ఓటేయాలని అడుగుతారు. I have 100 reasons why I should vote for Modi, but now I have only a few minutes of time. The election code is going on. I have to conclude 5 minutes before the time. That is one aspect. ఇంకొకసారి తప్పకుండా అందరూ ఎందుకు మోడీ గారికి ఓటేయాలనే విషయంలో నాకంటే ఎక్కువ మీకు అవగాహన ఉంటుంది. చేతుల్లో మొబైల్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, మంచి అయితే చెడేది బాగా విశ్లేషించగలుగుతారు. మైక్ ఇస్తే వేదిక ముందు మీరు నాకంటే బాగా మాట్లాడగలుగుతారని సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నాను. ఈరోజు తెలియని అమాయకులు కాదు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలన 2004 నుంచి 2014 దాకా UPA 1, UPA 2 మన్మోహన్ సింగ్ గారి పాలన ఎట్లుండే, తర్వాత 2014 నుంచి 2024 దాకా నరేంద్ర మోడీ గారి పాలన ఎట్లుందనేది నేను కళ్ళ నిండా చూస్తున్నటువంటి అంశం. బట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ వన్ సెంటెన్స్ ఫర్ యువర్ నోటీస్. అన్నం ఉడికిందా లేదా అంటే అమ్మ 2 మెతుకులు చూసి చెప్పేస్తే అన్నం ఉడికిందా లేదా. సరే ఇప్పుడంటే కరెంటు కుక్కర్లు రకరకాలు వచ్చినాయి, అమ్మ అన్నం ఉడుకోవాల్సినటువంటి అవసరం లేదంటారు. బట్ ట్రెడిషనల్ గా మేము చెప్పుకునేది, ఊళ్ళలో చెప్పుకునే మాట ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని బాగుందా లేదా విశ్లేషించాలంటే అన్నం ఉడికి
మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు కాంగ్రెస్ UPA1, UPA2 హయాంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మీకు గుర్తుంటాయి. ఎప్పుడన్నా సాయిబాబు గురువు ఏమైనా తెలిసిపోతే బాంబు బ్లాస్ట్ అయిందని పేపర్లో వార్తలు వస్తుంది. లుంబిని పార్క్లో సాయంత్రం పూట భార్య పిల్లలతో పోయి సండే సెలవు వచ్చిందని పోతే లుంబిని పార్క్లో కూడా బ్లాస్ట్ చేసింది. సాయంత్రం పూట పిల్లలు అడిగారు లేదా 4 గంటలకు తిరుపతి అయితే నేను గోపించడానికి పోతే గోపించడానికి కూడా బాంబులు బ్లాస్ట్ చేస్తారు. అంతేకాదు విదేశాలకు వచ్చి ముంబై సముద్ర తీరంలో ఉండి తాజ్ మహల్ హోటల్లోని ఈ దేశ అందాలను తల్లి తీరంగా మీరు వస్తే తాజ్లో కూడా తుపాకులు చెప్పబడుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్లో రోజు రాళ్ళు వేయడం, స్టోన్ పెట్టి అది కాకపోతే ఎక్కడికక్కడ బాంబులు వెళ్ళడం, ఎన్కౌంటర్లు తప్ప ఇంకొకటి కనబడలేదు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన 10 సంవత్సరాల్లో జీరో అయితే నేను చెప్పలేను. బట్ అప్పటితో పోలిస్తే సంఖ్య 195% తగ్గిపోయిందని చెప్పారు. ఇక్కడ అక్కడ అప్పుడప్పుడు దుర్మార్గులు దొంగచాటుగా పోవటాలను దృష్టిలో అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సిగ్గు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చినారు. మీరందరూ గుర్తుండే ఉంటారు సర్జికల్ స్ట్రైక్ పేరు మీద. అదే సినిమాలు బాలకృష్ణ చెప్తారు, మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ అందరూ తెలుస్తా అన్నట్టు చూసి మౌనంగా చూసి అందరూ ఎగతాలు చేస్తే ఎక్కడో మీద 56 ఇంచుల ఛాతీ అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఉదయం 3:30కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తే 5 గంటల వరకు ఎంతమంది తెచ్చారు, ఎన్ని పోయినాయి శవాలు అనేవి కూడా లెక్కలేదని గొప్పగా వాళ్ళ దేశంలో ఎంతమంది మన మధ్యలో అబుదాబి లాంటి ప్లేస్లో ఒక 5 ఇండియన్ ఆఫీసర్స్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గురికి దగ్గరలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. 80 మంది ఆఫీసర్స్, అట్లాంటి ఆఫీసర్స్ ని గురి శిక్ష పడి జైల్లో పంపుతున్నటువంటి అధికారులు కూడా నరేంద్ర మోడీ గారు ఇటీవల అబుదాబి పోయి ఇక్కడ హిందూ దేవాలయాన్ని ప్రారంభించి వచ్చిన తర్వాత ఖతార్ పోయి అబుదాబి పోయి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి రిటర్న్ వస్తుంది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక అది అబుదాబియా, అది అడిలైడా, ఆస్ట్రేలియానా, అమెరికానా, సింగపూరా, మలేషియానా, ఖతారా పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఇండియన్ అని గర్వంగా చెప్తున్న మన దేశం నరేంద్ర మోడీ. చాలా మంది మాట్లాడతారు ఏం చేస్తారు అంతమే అర్థమైనట్టు నడిచినట్టు నేనేం చెప్పలేదు. ఇండియన్ ఎకానమీ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చింది, చైనాలో రోడ్ల మీద కుప్పలు తెల్ల సంచులను చూసి శివాలను పడేసినట్టు భారతదేశంలో కూలిపోవాలని, భారతదేశంలో సబ్బులు వాడరని, శానిటైజర్లు తెలియని, మాస్కులు లేవని, వీళ్ళకి సిలిండర్లు లేవని, భారతదేశం ఎట్లా బతుకుతుందని భయపడితే భారతదేశం బతకడం కాదు, మన దేశంలో ఉన్న అందరికీ టీకాలు ఇవ్వడంతో పాటు ప్రపంచంలో ఉన్న 100 దేశాలకి నాయకుడు ఎట్లుండాలో, ఎట్లా నడపాలి 100 దేశాలకి టీకాలు కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని నాయకుడు కరెక్ట్ ఉంటే సమాజం కరెక్ట్. నాయకుడిని ఎవరిని చెప్తారంటే నా దృష్టిలో అయితే లీడర్ ఇస్ ఎ పర్సన్ హూ లీడ్స్ ఎవ్రీథింగ్. సంక్షోభ సమయంలో కానీ, సంక్లిష్ట పరిస్థితులలో కానీ నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి నడిపించేటువంటి నాయకుడు. దాన్ని కూడా కరోనా కూడా విమర్శించి ఇంటి ముంగట ఎన్ని పల్లెలు ఉంటే కరోనా పోతుందని ఎగతాలు చేసినటువంటి మేధావులు పుట్టిన ఈ గడ్డ మీద మనం పల్లెలు కొట్టలేదు. పల్లెలు కొట్టిన ఎందుకు సంఘటితంగా చూస్తున్నాడు. ఒక సంక్షోభం వచ్చినప్పుడు